ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మన టీవీ స్క్రీన్ పై. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్త బలైన ఘటన మంచిర్యాల జిల్లా హాజీపూర్లో జరిగింది. 3 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్తను చంపించింది భారతి అనే ఒక మహాపతివ్రత. ప్రియుడితో కలిసి ప్లాన్ వేసి భార్య చంపించేసింది. అయితే ఏడాది ముందే భర్త పేరిట లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంది భారతి. అప్పటికే సురేందర్ అనే వ్యక్తితో భారతికి వివాహేతర సంబంధం ఉంది. వివాహేతర సంబంధానికి భర్త అడ్డొస్తున్నాడని సుపారీ గ్యాంగ్కి డబ్బులిచ్చి హత్య చేయించేసింది భార్య భారతి. మద్యం తాగుదామంటూ పిలిచి సుత్తితో కొట్టి చంపారు ఆ ముఠ. ఆ తర్వాత మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేసి హిట్ అండ్ రన్ కేసుగా చిత్రీకరిద్దామనుకున్నారు. అయితే పోలీసులు కూడా మొదట యాక్సిడెంట్ కేసు అనుకున్నారు. కొంచెం లోతుగా దర్యాప్తు చేసిన తర్వాత భార్య ప్రియుడి కుట్ర బయటపడింది. దీంతో భారతి ప్రియుడు సురేందర్తో పాటు మరో 2 అరెస్ట్ చేశారు మంచిర్యాల పోలీసులు. కేవలం 3 కోట్ల రూపాయల కోసం, అంటే అమౌంట్ పెద్దే కేవలం అనే కాదు, కానీ డబ్బు కోసమే ఈ యొక్క భారతి తన ప్రియుడితో చంపించేసింది. అసలు ఈ ప్రియుడికి ఈ భార్య భారతికి అసలు సంబంధం ఏంటంటే, కేవలం ఈ ప్రియుడు సురేందర్ దగ్గర వీళ్ళు భారతి వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కలిసి అప్పు చేశారు. అప్పు చేస్తే ఆ డబ్బుల్ని తీర్చలేకపోవడంతో ఈ యొక్క ఏదైతే ప్రియుడు ఉన్నాడు, ఇప్పుడు అరెస్ట్ అయిన ప్రియుడు సురేందర్ రెగ్యులర్గా వాళ్ళ ఇంటికి వచ్చి గొడవ చేస్తూ ఉండేవాడు. గొడవ చేస్తుంటే ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కానటువంటి భర్త ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. సో అప్పుడు భార్యతో మాట్లాడుతూ ఉండేవాడు అనమాట. అలా వీళ్ళిద్దరి మధ్య ఏర్పడినటువంటి ఒక రిలేషన్ అది అక్రమ సంబంధానికి దారితీసింది. ఎప్పుడైతే ఈ ప్రియుడు వస్తూ ఉంటాడో అప్పుడు ఆ డబ్బులు ఇవ్వలేక ఆ భర్త ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడు మల్లేష్. సో ఇలాంటి నేపథ్యంలో ఈ యొక్క అక్రమ సంబంధం ఏర్పడింది వీళ్ళిద్దరి మధ్య. సో ఒక్కసారిగా ఇక భార్య ఈ ప్రియుడి దగ్గర డబ్బుల్ని చూసి అతని దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క అంటే ఆస్తులు, అతను చెప్పే మాటలకి, వీటన్నిటికీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయిన భార్య భారతి ఎలాగైనా సరే ఇంకా భర్తని చంపేయాలి అని ఫిక్స్ అయిపోయింది. సో ఇది ఆల్మోస్ట్ ఒక 3-4 మంత్స్ వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరిగిన తర్వాత వీడిని అంటే ఆ భర్తని ఊరికనే చంపకూడదు, చంపితే మనకి ఏదైనా పాజిటివ్ ఉండాలి, ప్లస్ అవ్వాలి, మనకి ఫినాన్షియల్గా ప్లస్ అవ్వాలి. సో చూస్తేనేమో డబ్బులు లేవు, ఒకవేళ ఇతని దగ్గర ఉన్నటువంటి ప్రియుడి దగ్గర ఉన్న డబ్బులు రేపు ఇస్తాడో లేదో తెలీదు, మన దగ్గర ఉంటే ప్రియుడు నాతోనే ఉంటాడు, బయటికి ఎటు వెళ్ళడు అని చెప్పి ఆ భార్య భారతి అనుకొని అప్పుడు ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ చేయించింది. సో అకస్మాత్తుగా హఠాత్తుగా ఏదన్నా చనిపోవడం జరిగితే 3 కోట్ల రూపాయలు వస్తాయి, ట్యాక్సులు పోను. దాంట్లో ట్యాక్సులు కూడా ఉండవు కాబట్టి సో ఎలాగైనా సరే భర్తని చంపించేయాలని సుపారీ గ్యాంగ్కి ఒక 10 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి వాళ్ళని పిలిపించి చంపించేశారు. దాని తర్వాత ఒక హిట్ అండ్ రన్ కేసుగా దీన్ని క్రియేట్ చేద్దాం అనుకున్నారు. అంటే ఆల్రెడీ సుపారీ గ్యాంగ్ తన భర్త మల్లేష్ కుమార్ని, భారతి యొక్క భర్త మల్లేష్ కుమార్ని మద్యం తాగుదామని పిలిచి వాళ్ళతో ఆయనతో ఆ మాట కలిపిన తర్వాత ఒక ఊరు బయటికి వెళ్ళిన తర్వాత అతన్ని సుత్తితో తల మీద కొట్టి చంపేశారు. ఆ డెడ్ బాడీని కూడా రోడ్డు మీద పడేశారు. తెల్లారి చూసినటువంటి స్థానికులు ఏమనుకున్నారు, అయ్యో చచ్చిపోయాడే, ఏదన్నా వెహికల్ గురించి చచ్చిపోయిందో అని అనుకున్నారు. తలకి బలమైన గాయం తగిలింది, రక్తం కూడా బాగా కారిపోయింది అనుకున్నారు. కట్ చేస్తే పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఫస్ట్ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. తర్వాత వెహికల్స్ గుద్దుంటాయి అందుకే చనిపోయాడు అని చెప్పి ఆ కేసు నమోదు చేసుకొని జస్ట్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని పంపించేశారు. దాని తర్వాత అసలు ఈ యొక్క చనిపోయినటువంటి ఆ భర్త కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కొంచెం డీప్గా దీని వెనకాల అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పి కాల్ లిస్టులు అవన్నీ తీస్తే బయటపడిన వాస్తవం ఏంటంటే, ఈ యొక్క భార్య భారతికి సురేందర్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది, వివాహేతర సంబంధం ఉంది. ఇది ఎన్నో ఏళ్ళుగా కొనసాగుతుంది. దానికోసం తనని చంపేశారు. ప్రియుడి కోసం భార్యే భర్తను చంపింది అని పోలీసులు నిర్ధారించుకున్న తర్వాత వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత వీళ్ళు చెప్పిన మాటలు తెలిసిన తర్వాత ఏంటి అసలు ఏం జరిగిందని వీళ్ళని పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేస్తే
వీళ్ళు చెప్పింది ఏంటంటే పక్కా ప్లానింగ్ మొత్తం చెప్పేశారు. ఆ పర్ఫెక్ట్‌గా ఎలా ఎగ్జిక్యూట్ చేశారు ప్లాన్‌ని. అండ్ ఎవరెవరిని ఇన్వాల్వ్ చేశారు, ఎవరెవరికి ఎంత డబ్బులు ఇచ్చారు, ఆ సుపారీ గ్యాంగ్‌ని ఎక్కడి నుంచి పిలిపించారు అనే నిజాల్ని మొత్తాన్ని పోలీసులు బయటకు తెప్పించారు. 3,00,00,000 రూపాయల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఆ భర్తని అనంతలోకాలకు పంపించేసింది. సో అండ్ వివాహేతర సంబంధం కొనసాగించడం, 3,00,00,000 ఇన్సూరెన్స్ సొమ్ము కోసం భార్యే సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించిన ఘటన మంచిర్యాలలో కలకలం రేపింది. సో మంచిర్యాల డీసీపీ భాస్కర్ తన తన ఆఫీస్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ కేసు గురించి బ్రీఫ్ చేశారు. సో మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేటకు చెందిన సాయిని కుమార్ 45 ఏళ్ళు తన మోటార్ సైకిల్పై ఈ నెల 22న మంచిర్యాల వైపు వెళుతుండగా ప్రమాదవశాత్తు కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. సో వెంటనే హాస్పిటల్కి తరలిస్తుంటే మృతి చెందాడు. సో ఒక్కసారిగా ప్రమాదంపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. అయితే సాయి కుమార్ భార్య భారతికి గండిపేటకు చెందిన లగిశెట్టి సురేందర్తో ఒక వివాహేతర సంబంధం ఉంది. సో భర్త అడ్డొస్తున్నాడు. వీళ్ళిద్దరి యొక్క అంటే బయటికి వెళ్ళడం కావచ్చు, వీళ్ళు తరచూ కలవడం కావచ్చు, ఇవన్నీ కుదరట్లేదని ఒకే ఒక రీజన్తో ఎలాగైనా సరే ఈ మహాపతివ్రత ఆ భర్తని చంపించాలని ప్లాన్ చేసింది. సో దానికోసం వాళ్ళ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు ఊర్లో ఎవరైతే అంటే గూండాలుగా రౌడీలుగా తిరుగుతుంటారు కదా, చిన్న చిన్న దొమ్మి కేసులు, మర్డర్ కేసులు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళని పిక్ చేసుకొని 3 ఊర్ల నుంచి వాళ్ళ ఊరు దగ్గరలో లగిసెట్ అనే ఊరు దగ్గరలో 3 ఊర్ల నుంచి 3 గూండాల్ని సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకొని ఈ యొక్క సురేందర్తో ఆయనే డబ్బులు ఇచ్చాడు. ఎందుకంటే ఈవిడ దగ్గర ఇంకా డబ్బులు లేవు. చనిపోయిన తర్వాత భర్త చనిపోతే 3 కోట్లు వస్తాయని చెప్పి ఆశతో భారతి ఉంది. ఎలాగైనా సరే భర్తని అనంతలోకాలకు పంపించాలని అని ఒక గట్టి ఇంటెన్షన్తో ఉంది. సో ఇలాంటి నేపథ్యంలో ఈ యొక్క సుపారీ గ్యాంగ్కి డబ్బులు ఇచ్చి వాళ్ళని పిలిపించి వాళ్ళతో మాట్లాడి ప్లాన్ని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయండి, ఎలాంటి ఇబ్బంది రాకూడదు, ఎందుకంటే ఒకవేళ వస్తే రేపొద్దున మీరు దొరికిపోతారు, నేను దొరికిపోతా అని చాలా గట్టిగా చెప్పింది. సో వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ముగ్గురికి 10 లక్షలు అంటే 3,30,000 పర్ హెడ్ వస్తాయి. సో వాళ్ళు కూడా ఆశపడ్డారు, ఇంకెన్నాళ్ళు ఈ దొమ్మి కేసులు 10,000 కోసం 15,000 కోసం మర్డర్లు చేయటం, ఒక్క హత్య చేస్తే 3 లక్షల రూపాయలు వస్తున్నాయి, ఖర్చులు 30,000 పోయినా 3 లక్షలు మనకు అకౌంట్లో ఉంటాయి అని వాళ్ళు అనుకున్నారు. సో అనుకొని చాలా పక్కాగా ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో అతన్ని మద్యం తాగుదామని పిలిచి రమ్మని చెప్పారు. రోడ్డు పక్కనే దీని ఒక హిట్ అండ్ రన్ కేసుగా చిత్రీకరిద్దాం అనుకున్నారు. కానీ కట్ చేస్తే పోలీసులు తమదైన స్టైల్లో విచారించిన తర్వాత తెలిసిన నిజాలు ఏంటంటే కేవలం 3 కోట్ల రూపాయల కోసం భర్తనే అనంతలోకాలకు పంపించడానికి ప్లాన్ చేసింది ఆ మహాపతివ్రత. సో అలాంటి నేపథ్యంలో ఎలాగైనా సరే ఊరికినే పంపిస్తే, భర్తని ఊరికినే చంపేస్తే సో యూజ్ ఏమి ఉండదు. సో దానికోసం ఒక 1 ఇయర్ బ్యాక్ ఏదైతే సురేందర్ పరిచయం అయ్యాడో, పరిచయం వాళ్ళ ఇంటికి వచ్చి రోజు అప్పు డబ్బుల కోసం ఇవ్వమంటే గొడవ చేయటం, అండ్ భారతి భర్త ఎవరైతే చనిపోయిన సాయి కుమార్ అనే అతను ఉన్నారో, వీడొస్తే ఎక్కడ గొడవ చేస్తాడని చెప్పి ఆ డబ్బులు ఇవ్వలేదని గొడవ పెడతాడని చెప్పి ఆ సురేందర్ వచ్చే టైంకి సాయి కుమార్ కూడా బయటకు వెళ్ళిపోయాడు. సో వీళ్ళిద్దరి మధ్య అక్కడ ఒక మంచి ఒక కనెక్షన్ స్టార్ట్ అయింది. ఆ రిలేషన్షిప్ కాస్త ఒక అంటే అక్రమ సంబంధానికి దారితీసింది. నిజంగా ఒకవేళ భర్త కనుక అక్కడ ఉండి లేదు నేను తర్వాత ఇస్తాను అని ఉంటే ఇవాళ వాళ్ళ రిలేషన్ అక్రమ సంబంధానికి దారి తీయకుండా ఒకవేళ సాయి కుమార్ బతికి ఉండేవాడేమో. మరి మీరేమనుకుంటున్నారు ఈ మహాపతివ్రత గురించి? మస్తుగా కామెంట్ చేయండి.